చేసుకుంటారు. ఇక్కడ సెటిలర్సే చూస్తారు అవి కాల్ జాబ్కి ఈజీ చైర్ వేసుకుని అక్కడ ఆంధ్రలో ఏం జరుగుతుందని ఇక్కడ ఊగిపోతుంటారు. ఆంధ్రలో జరగవలసినవన్నీ బ్రహ్మాండం జరుగుతాయి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సర్వే చేయించుకున్నారు తెలుసా నిన్న, ఏమని తెలియదు వాళ్ళ దగ్గర ఒక ఎలక్షన్స్ ముందు ఒక సెట్ ఆఫ్ సీనియర్ మోస్ట్ పీపుల్తో ఒక సర్వే ఉంటుంది. ఈసారి ఓన్లీ ఆడపిల్లలనే చేశారు, ఆడవాళ్ళని, కుల మతాలకు అతీతంగా. రిజల్ట్ తెలుసా, ఇన్ బిట్వీన్ 90-95% వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఆడవాళ్ళందరూ. ఓ మై గాడ్. సరే మనం మూసుకొని భజన చేసుకుంటే బెటర్ అని ఆల్రెడీ కంక్లూజన్ రిమార్క్స్ వచ్చి. వాళ్ళ సర్వే మీకెట్ తెలిసింది? ఎందుకు తెలియదు, ఎట్లా తెలుసు? తెలుసుకోకుండా నేను ఏది మాట్లాడాను. స్టూడియోలో కూర్చొని మీరు వాళ్ళు సర్వే చేశారు ఓడిపోతుందని చెప్తే నేను స్టూడియోలో కూర్చోడానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసి వస్తా. గ్రౌండ్ వర్క్ లేకుండా గుడ్డ అంటే నాకు కాదు, యాజ్ ఏ వ్యూవర్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ప్రసాద్ గారు ఇలా చెప్పారు 90% మంది మహిళలు టీడీపీ సర్వేలో వైసీపీ కోటేస్తా అని చెప్పారంట అంటే దానికి ఏంటి ఆన్సర్ నువ్వు అడగవా అన్నారని నన్ను అడుగుతారు కదా. మిమ్మల్ని అడుగుతారు, నేను సమాధానం చెప్తున్నా. నేను సర్వే చేసిన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పరంగా చేశారో అలాంటివి గ్రౌండ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఓకే, నేను గ్రౌండ్లో నా టీంతో నేను వర్క్ చేయిందే, నేను ఏది మాట్లాడను. 95% మరి అప్పుడు అసలు ఇంపాసిబుల్ కదా. మళ్ళీ 150. మీకు ఒక చిన్న లాజిక్, మళ్ళీ 150 చిన్న లాజిక్ చెప్తా మీకు. సంక్షేమం తీసుకుందాం. సంక్షేమంలో విద్య చిట్టపట్టుకొచ్చారు. ఇప్పుడు మనకి నాకు మిత్రుడు సార్ డాక్టర్ మునిబాబు అని PhD చేశాడు, స్కాలర్. ఢిల్లీ యూనివర్సిటీలు మొత్తం యూనివర్సిటీలన్నీ తిరుగుతాడు అతను. ఓ బ్రహ్మాండమైన డేటా చెప్పాడు సార్. మనకి కటారీ కమిషన్ అని ఉంటుంది, కొటారీ విద్యా కమిషన్. అదేం చెప్పింది తెలుసా సార్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10% ఎడ్యుకేషన్ ప్రామాణికానికి అలొకేట్ చేయాలి. మీరు కేంద్ర బడ్జెట్లో చూడండి 3-4% మించి ఉండట్లే. తగ్గించేసి వాళ్ళు వాటికి పెడుతున్నారు ఎక్కువ రక్షణ కదా. ఆంధ్రప్రదేశ్లో మీరు నిజంగా చూస్తారండి 16% to 24% ఫ్రమ్ ద లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్. ఒక్కో పిల్లడి మీద 90,000 ఖర్చు పెడుతున్నారు. మీకు ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తా సార్, మీకు 44,614 స్కూళ్ళు ఉన్నాయి సార్. 2,75,000 మంది టీచర్లు ఉన్నారు వ్యవస్థ అప్ టు ఇంటర్మీడియట్ అనుకోండి. 39,814 స్కూళ్ళు నాడు నేడు రూపంలో సరిచేయబడ్డాయి. ఈ మిగిలిన 5,200 అనుకుంటాను ఇంకా మిగిలి ఉన్నాయి. అందులో స్కూల్ క్లోజ్ చేశారు. అది ఎలా తెలుసండి, బిలో 14 people స్ట్రెంత్ ఉన్నది. ఇది ఎక్కడ చెప్పకుండా నాడు నేడు స్కూల్ రంగులు మార్చారు, చచ్చారు, బతికారు, ఇవే మాట్లాడుతున్నారు. కానీ మనం స్మార్ట్ బోర్డుల త్రూగా వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది నేను రిపీటెడ్గా ఎవరు ఏమన్నా అనుకున్న పర్లేదు కానీ నేను ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్గా వెళ్ళి స్కూల్స్ చూసా. దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చూసి మాట్లాడుతున్నాను సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మీకు తెలుసు నేను ఆదివారం ఎక్కడ ఉంటాను, నా తిరుగుడు మీకు తెలుసు. అంచేత నేను మోమాట లేకుండా చెప్తున్నా, చూసి వచ్చింది ఖచ్చితంగా చెప్తున్నా. మోరోవర్ ద రిఫార్మ్స్ వాట్ ఈస్ డూయింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ క్రియేటింగ్ వెల్త్. చదువుకున్నాడు ఎలా ఉంటాడో తెలుసు కదా సార్, వీల్ డెఫినెట్లీ డూ వండర్స్. యూత్ బ్యాంక్, స్కిల్డ్ యూత్ బ్యాంక్. సార్ అలాగే మీకు ఇంకోటి చెప్పనా, సిన్హా కమిషన్ ఉంది, మీకు తెలుసో తెలీదు. బాల కార్మికులను దగ్గర 10 లక్షల మందిని రిమూవ్ చేయగలిగింది ఆవిడ. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో more than 26 lakhs పీపుల్ చదువుకుంటున్నారు సార్. మరి అది బాల కార్మికుల్ని పరిరక్షించిన ఉదంతం కింద ఎందుకు అట్రిబ్యూట్ చేయరు? మీరు జాబ్ క్యాలెండర్ వేయలేదుగా, మీరు వేస్తారా? మీకు వేసే దమ్ముందా? ఎవరికి చేత కాకుండా చెప్పేది అంటే అది ప్రభుత్వం ఏం చెప్తుందో అది ప్రతిపక్షం ఏందో, ప్రతిపక్షం అడిగేది ప్రభుత్వం ఏందో. ఎందుకు వినాలి సార్? ఇప్పుడు ప్రజలు ఏం తీసుకుంటారు వీళ్ళిద్దరు చెప్తున్న దాంట్లో అనేది పాయింట్. నేను తీసుకోవడానికి ఒక విషయం, మనం అనలిస్ట్గా జర్నలిస్ట్గా మనం చూడాల్సింది పబ్లిక్కి ఏది పనికి వస్తుంది, పబ్లిక్ ఉపయోగపడేది ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది మనం మాట్లాడుతున్నాం. సార్ మీకు మాట చెప్పనా, మన ఇద్దరం అన్నం కూర్చుందాం సార్. ప్రభుత్వం వచ్చి అన్నం పెట్టాలి. ఒక వాస్తవం చెప్తున్నాను మీకు, అన్నం పెట్టట్లే ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ పెట్టలే, రేపు పెట్టలే. గత ప్రభుత్వంలో కూడా 2,34,000 వేకెన్సీసే కదా, అవే క్యారీ ఫార్వర్డ్ అయినే నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. ఈయన అధికారంలోకి వస్తాను కానీ ఈయనకి అవగతం కాలే. ఈయన ఏం చేశాడు సార్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేశాడంటే, మన ఇంట్లో ఇప్పుడు మన ప్రభుత్వం వల్ల కాలేదు కదా, ఇంట్లో కుటుంబ వ్యవస్థ గురించి చెప్తాం. అమ్మ చికెన్ కర్రీ కావాలమ్మా, అమ్మ నాకు గుడ్డు కర్రీ కావాలమ్మా, అమ్మ మటన్ కర్రీ కావాలి, అమ్మ చేపలు కావాలి, ఏవో మనం ఏమో ఇచ్చాం. నిజంగా అమ్మకి ఆ పరిస్థితి లేదు. అమ్మ ఏం చేస్తుంది సార్, మంచి కథ చెప్పి ఒక చారానో లేకపోతే పెరుగానో ఏదో పెట్టి మన కడుపు నింపే కార్యక్రమం చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా సార్. డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది సచివాలయ వ్యవస్థ త్రూగా,
ఎన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది? గవర్నమెంట్ ఖజానా నుంచి ఇస్తున్నారు కదా. గతంలో టెంపరీ రోల్స్లో చేసే ఎంప్లాయీస్తో సమానంగా అనుకోండి ఇది. లేదు అది టీఎస్పీ ఏపీఎస్సీ నుంచి చేస్తే అఫీషియల్ రిక్రూట్మెంట్ కదా నేను చెప్తుంది. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాను. 1,60,000 ఈ 1,60,000 మందికి ఎంత కాదన్నా 2,34,000 ఉన్న జాబ్ క్యాలెండర్లో ఎంతో కొంత. ఇప్పుడు నిన్న నోటిఫికేషన్స్ ఇచ్చారు, టెట్ ఏదో అడ్డు పెట్టి దీనికి ఇటు తిప్పి ఇష్యూ అయింది కదా. ఒక వెసులుబాటు ఉన్నప్పుడు చేసే పని ఎలక్షన్స్ కాపాదించి మాట్లాడుతున్నారు. కాలు చేయి ఆడనివ్వకుండా ఎవడో పడితే కేసులు వేస్తారు. సరే ఇది పక్క తీయండి సార్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాలంటరీ వ్యవస్థకు 5,000 ఏదో ఒక పార్షికంగా ఏదో నిరుద్యోగ భృతో వాళ్ళ కాడ తగలెట్టే బదులు ఒక 5,000 ఆడికి స్వయం ప్రతిపత్తి మీద ఆడికి పని చేయడానికి వెసులుబాటు ఇస్తున్నట్టే కదా. అవును. సో ఇలా మొత్తం ఓవరాల్గా దగ్గర 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు కదా అతను. ఇవెందుకు కనపట్లే? ప్రపంచ గవర్నమెంట్లో గత చంద్రబాబు నాయుడు గారి ఆయనలో రిక్రూట్మెంట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో టెంపరీ రోల్స్లో ఉన్న వాళ్ళు ఈసారి పర్మనెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఆర్టీసీ కార్మికులు విలీనం చేసి వాళ్ళు చెప్పుకుంటారు. బట్ ప్రభుత్వం పైన మేజర్గా చేస్తున్న టార్గెట్ యూత్ వైపు నుంచి అది ఎడ్యుకేషన్ పైన రిఫార్మ్స్, స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం మాట్లాడుతున్నమాట. జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రభుత్వంలో పని చేయకపోవడం వల్ల అవగాహన లేక ఇచ్చిన హామీలు గాను, లేకపోతే ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ సిపిఎస్ కావచ్చు, ఇది జాబ్ క్యాలెండర్ కావచ్చు. సారీ టెక్నికల్ ఇష్యూస్ మేము ఎవాల్యుయేట్ చేసుకోలేకపోతున్నాం. నిజానికి ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. February 1 2 3 ఏదో డేట్లు పెట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, కాలే తర్వాత ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ లీగల్ హర్డిల్స్ వస్తే ఎవరో కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆపమని చెప్తే ఆపాల్సిందే కదా. అంతే కదా. సో అందుకోసం వాటిని టైం బాండ్ పెట్టుకోవడం అనేది బ్రెయిన్ లో మీకు ఖచ్చితంగా చేయాలనేది ఉండాలి తప్ప, కమిట్మెంట్ ఉండాలి తప్ప అది ఎలక్షన్ ప్రామిస్ కాకూడదు. అబ్సల్యూట్లీ. అందుకే మీరు ప్రతిదాన్ని ఎలక్షన్స్ ఆపాదించకండి. అది ప్రభుత్వం చెప్పింది కాబట్టి న్యాచురల్ గా అడుగుతారు. మీరు అధికారంలో రావడానికి ముందు చెప్పారు కాబట్టి న్యాచురల్ గా అడుగుతారు ప్రతిపక్షాలు. బట్ అడిగినప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యమా కాదు అనేది జనరల్ గా ఆలోచించాలి ఎవరైనా కామన్ సెన్స్ తో. ఇదైతే వాస్తవం. నేను అంటుంది వెన్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్ ఇట్ ఈస్ నాట్ బీన్ టోల్డ్. సిన్హా గారు 10 లక్షల మంది బాల కార్మికుల దగ్గర, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర 22 నుంచి 24 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. నాడు నేడు ఎలక్షన్ ప్రామిస్ కాదు కదా. కాదు. ఓకే. These are all innovations, and what he has, by the time he stepped into the shoes of government, he decided, and what he has witnessed in his